శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండవ రోజు అవతారం వచ్చేసి శ్రీ గాయత్రి అవతారం. ఈ అవతారానికి నారింజ కలర్, ఆరెంజ్ కలర్ చీర, అలాగే నైవేద్యం వచ్చేసి మనం అల్లపు గారెలు లేకపోతే పులిహోర. రెండవ రోజు అలంకారం గాయత్రి దేవి అవతారం. మనకి గాయత్రి దేవి అవతారానికి ఆరెంజ్ కలర్ పుష్పం కంపల్సరీ. అంటే ఏ పుష్పము కంపల్సరీ ఏం కాదు, మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ పువ్వు పెట్టుకోవచ్చు. కంపల్సరీ అదే కలర్ పువ్వు పెట్టాలనేం లేదు. మనం కొంచెం ట్రై చేస్తే దొరికితే హ్యాపీ, లేదంటే లేదు. కంపల్సరీ అయితే కాదు. నాకు ఆరెంజ్ కలర్ పువ్వు దొరికింది. ఇవి మనం అమ్మవారికి అలంకారం చేసుకోవచ్చు. ఇంకా నైవేద్యం వచ్చేసి మనకి అల్లంతో వేసి చేసిన బొబ్బెర గారెలు ఇవి. మనం ఏ గారెలైనా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవాలి. అలాగే అన్నం వచ్చేసి మనం వండుకునే అన్నంలోనే నిండుకుండా అన్నం తీసి దేవుడికి నైవేద్యం సమర్పించుకోవచ్చు. నేనైతే ఈరోజు కూరగాయలతో అన్నం చేశాను. ఆ నైవేద్యం ఈ గారెలు రెండు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకున్నాను రెండవ రోజు గాయత్రి దేవి అవతారానికి. మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లయితే ఈ లలిత చాలీస పారాయణం బుక్లో మనకి శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. అవి మనము అష్టోత్తర శతనామావళి ఈ నామాలు చెప్పుకుంటూ అక్షంతలు కానీ పువ్వు కానీ లక్ష్మీదేవి ముందు వేస్తూ మనం నిత్య పూజలాగే యథావిధిగా చేసుకోవచ్చు. మనకి బుక్లో క్లియర్గా ఉంటున్నాయి నామాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.